మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం ఏదైనా ప్రమాదం జరిగితే. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. తొమ్మిది నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఎస్ఏ పాత్ర ఉంటే ఈ పాటికి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శవాల్ని బయటికి తేలేందుకు మిమ్మల్ని జైలు పంపాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఎక్కడ కూడా లేదు, ఎన్డీఎస్ఏ పాత్ర ఉండదు. ఎన్డీఎస్ఏ చెప్పేదన్నమాట అబద్ధం, పూర్తిగా శుద్ధ అబద్ధం, తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం. సవాల్ విసురుతున్నా తెలుపా, కన్నెపల్లి స్టార్ట్ చేద్దాంపా. నీకు భయమైతే మేమే నొక్కుతాం బటన్. కానీ కట్టించింది మేము. ప్రతి నిమిషం, ప్రతి క్షణం కేసీఆర్ కష్టం ఉంది దాంట్లో, కేసీఆర్ విజన్ ఉంది దాంట్లో. మేడిగడ్డ ఇష్యూనే కాదు మేము అంటున్నాం. చలో పని చేద్దాం పట్టు, నువ్వొద్దు నేనొద్దు, నీకు నచ్చిన పత్రికలు ఉన్నాయి కదా, మాకు నచ్చిన వాళ్ళు కూడా కాదు, నీకు నచ్చిన పత్రికలు ఉన్నాయి కదా, గా ఎడిటర్లను లేకపోతే వాళ్ళ రిపోర్టర్లను పంపించి చెప్దాం బటన్ ఆన్ చేయమని. మాదే బాధ్యత, అనర్జింగ్ రాక్ ఇస్తాం. ఇక వినోదన్న లెక్కలే చెప్పింది టెక్నికల్గా. ఇవాళ పనికిమాలిన మాటలు, చెత్త మాటలు, సొల్లు కబుర్లు తప్ప 29 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఒకే నిమిషంలో ప్రవాహం చేసినాయి. 29 లక్షల టీఎంసీలు అంటే మీ అవగాహన కొరకు, మీ మీన్స్ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన కొరకు చెప్తున్నా, 250 నుంచి 260 టీఎంసీల నీళ్లు ఒకే నిమిషంలో పోతే కూడా భద్రాచలం ఉంది. ఈ 2 ప్రాజెక్టులు కలిపితే నింపితే అయ్యే నీళ్లు 19 టీఎంసీలు. ఇవాళ ఇప్పుడు పోతుంది కదా వరద, గంతకంటే ఎక్కువ వరద పోదు. 2 పోతే కూడా పోవడానికి స్కోపే లేదు. ఎందుకు అంటే మేము వీళ్ళ చేతికి ఇచ్చే నాడు, ఈ చేతగా రండాల చేతికి ఇచ్చే నాటికి కూడా నీళ్ళు ఉన్నాయి అందులో. ఈ రండలు వచ్చి నీళ్ళు తీసేసారు, రెండిట్లో నీళ్ళు ఉన్నాయి. అయ్యాల నీళ్ళు గిన్నె పోతున్నాయి అసందులంగా. దాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద ఉంచుండు. పైన కానీ నీళ్ళు ఉన్నప్పుడు కింద నీళ్ళు పోవా?